తెలివిగా మాట్లాడతారు, ఎవరు ఏ ప్రశ్న వేస్తారు, ఎవరి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారని చూసే అదృష్టం ఈ 3.5 సంవత్సరాలు మనకైనా దక్కుతుందో సాంబశివరావు గారు. సో ఇకపోతే మండలంలోకి వస్తే మరి నిరసన నల్ల దుస్తులు నల్ల కండువాలతోటి నిరసన. మరి మన రాజీవ్ గాంధీ గారు అయితే ఏకంగా నల్ల షర్ట్ వేసుకొని వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు గురుమూర్తి గారికి అలాగే రాజీవ్ గాంధీకి మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఐ థింక్ దీంట్లో అంత సెన్సేషనలైజ్ చేసి మాట్లాడుకోవాల్సిన టాపిక్ అయితే నాకేం అనిపించలేదు. నంబర్ 1, అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ప్రతిపక్షాల మీద విశ్లేషిస్తాయి, వాదిస్తాయి, ప్రభుత్వంలో మార్పు తీసుకురావాలని ట్రై చేస్తాయి. ప్రభుత్వానికి మ్యాండేట్ ఉంది కాబట్టి, ప్రజల మద్దతు ఉంది కాబట్టి కొన్ని మార్పులు చేయాలి, కొన్ని రిఫార్మ్స్ చేయాలి, కొంత ముందుకు తీసుకెళ్ళాలి, మనం మంచి పరిపాలన ఇవ్వాలనేది ప్రభుత్వానికి ఉంటుంది, అధికార పక్షానికి ఉంటుంది. ఈ రెండు ఎంత సమర్థవంతంగా నడుపుతారు, ఈ రెండు పాత్రల్ని ఎంత సమర్థవంతంగా పోషిస్తారు అని మనలాంటి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో చూస్తాం. నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ అందరూ వెయిట్ చేస్తుంది ఏంటంటే, ఇది పీపీపీ మోడలు అవును అని అధికార పక్షం చెప్తున్నప్పుడు, పీపీపీ మోడల్ అంత మంచిది కాదేమో అని ప్రతిపక్షం చెప్తున్నప్పుడు, ఎవరి వాదన బాగుంది, ఎవరి వాదనలో ప్లస్ ఉంది, ఎవరి వాదన మనకి సూటబుల్ గా ఉందని ప్రతికం వెయిట్ చేస్తారు. వెరీ పర్పస్. మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటంటే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద ప్రతిపక్షాలకి ఏమైనా అభ్యర్థులు ఉన్నప్పుడు కరెక్ట్ గా మీరు అక్కడికి వెళ్ళి వాదించుకోవడానికి టైం ఉంది, వాదించవచ్చు. అక్కడ టైం సరిపోతే మీ వాదన బయటకు కూడా వాదించవచ్చు, తప్పేం కాదు. అయితే ఇక్కడ దృశ్యం ఏంటంటే, మనకి అసెంబ్లీలో ఆ వాదన జరగదు కాబట్టి ఏముందిలే దాంట్లో పెద్దగా అంతా ఏదో మాట్లాడుతున్నారులే అనే భావనలో కొంతమందికి ఉండొచ్చు. కానీ అలాంటి భావన కలగకుండా ప్రతి విషయం మీద ఉన్నట్లే రెండు టీమ్స్ గా కొంతమంది ప్రశ్నిస్తున్నారు, కొంతమంది సమాధానం చెప్తున్నారు, ఎఫెక్టివ్ గా అసెంబ్లీని నడిపిస్తున్నారు. అది కాదు అనుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారికి నా సలహా ఏంటంటే, మీ వైపు నుంచి అక్కడ కూర్చోవాలి. మీకు నిమిషం ఇస్తున్నారా, 10 నిమిషాలు ఇస్తున్నారా, గంట ఇస్తున్నారా అన్నది ప్రజలు చూస్తారు, ప్రజలు గమనిస్తారు, ప్రజలు టీవీ ముందు చూస్తున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తుంటే మధ్యలో ఆపేశారా, ఇది అన్యాయం రా అనుకుంటారు. అది మీకే అడ్వాంటేజ్ అవుతుంది. అది మీ ఆ అడ్వాంటేజ్ మీకు ఇవ్వక కాబట్టి వాళ్ళ అధికార పక్షం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ అధికార పక్షాన్ని బ్లేమ్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. మాకు సరిపోయినంత టైం ఇస్తే, సపోజ్ బ్రహ్మనాయుడు గారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు నిర్దాక్షిణ్యంగా నా ఫోన్ కట్ చేస్తారు, మీరు ఆగండి నేను రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్తానంటారు. అంటే మన వ్యూవర్స్ కి ఆ విచక్షణ లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఆ విధంగా మైక్ కట్ చేసి పక్కన వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే నన్ను ఎంత అసహించుకుంటారు చూసేటువంటి వ్యక్తులు. ఇది పక్షపాత దూరంతో ప్రవర్తిస్తున్నారని. మరి ఒక ముగ్గురు సివిలియన్స్, గురుమూర్తి గారు అంటే ఏదో కొద్దిగా అధికార హోదాలో ఉన్నారు, మనం కుడియడంగా ఇప్పుడు సివిలియన్స్. మనం మాట్లాడుకునే ఈ మాటల్లోనే ఇంత ఉద్వేగం లేదంటే ఇంత ఉత్సాహం, ఎవరు ఏం చెప్తారని చూసినా ఈ వేల మంది లక్షల మందిలోనే వాళ్ళకి అంత మనోభావాలు ఎఫెక్ట్ అవుతాయి. ఏకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలకులు అసెంబ్లీలో కానీ మళ్ళీలో కానీ వాళ్ళు మాట్లాడే మాటని ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది విశ్లేషించుకుంటారు. 100%. అయ్యన్నపాత్రుడు గారు పొరపాటు చేసి, అయ్యన్నపాత్రుడు గారు కానీ ఉప సభాపతులు కానీ ఎవరైనా ఏదన్నా పొరపాటు చేసి ఒక సభ్యుడు మాట్లాడేటప్పుడు సరిగ్గా టైం ఇవ్వకపోతే ఏ పార్టీ అయినా సరే దాని రిపర్కషన్స్ జనంలో ఉంటాయి. అవును. కాబట్టి మీరు ఎంత ఇవ్వాలి అనేది మీరు వాదించే టైం బట్టి, ఆ వాదన బట్టి, ఆ వాదనని కట్ చేస్తే సభాపతి ప్రజలు, సార్ మీరు నిన్న చెప్తున్నారండి, మధ్యలో మిమ్మల్ని ఆపారంటే బయట మాకు ఇంకో అరగంట చెప్పండి అని వాళ్ళే అడుగుతారు. లేకపోతే చక్కగా పేపర్లో, ఇప్పుడు ఎవరి పేపర్లో వరకు ఉన్నాయి కాబట్టి బలంగా ప్రశ్నిస్తా ఉంటే ఆయన గొంతు నొక్కేశారని చెప్పేసి అక్కడికక్కడ హెడ్లైన్స్ పెట్టి రాసుకుంటారు. అవకాశాలు కూడా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కదా ఈరోజు, అన్ని వ్యవస్థలు అన్ని పార్టీలకు ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ డెమోక్రటికల్లీ స్పీకింగ్ రాజ్యాంగం ఇచ్చినటువంటి మన అవకాశాన్ని మనం వాడుకోకుండా అలా కాకుండా ఇలా చేస్తేనే అలా చేస్తేనే చెప్పడం అనేది అంత కన్విన్సింగ్ గా లేదు. ప్రాబ్లీ దే హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏంటో మనకు అర్థం కావట్లేదు. వెన్ ఎ పొలిటికల్ పార్టీ హ్యాస్ ఎ స్ట్రాటజీ విచ్ ఇస్ నాట్ అండర్స్టూడ్, అదేం స్ట్రాటజీ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కోరుకునేది ఏంటంటే, ఆయన సభలోకి వచ్చి మీ పాయింట్ మీరు మాట్లాడండి. మీరు పాయింట్ మాట్లాడటం తప్ప నేను ఎప్పుడు అనలేను. వాళ్ళ నల్ల బట్టలు వేసుకొచ్చారా, నల్ల టవల్ వేసుకొచ్చారా, అప్పుడు విశాఖపట్నంలో ఇష్యూ జరిగింది, దాన్ని ప్రొటెస్ట్ చేయాలని రాజు నల్ల బట్టలు వేసుకొచ్చారన్నాడు.
ఎస్, ఈ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డూ దట్. అవును. మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి అవకాశం. మన పాలిటిక్స్ లో బీయింగ్ యంగ్ పొలిటీషియన్ ఆయన ఏంటి, ఒక ఈ విషయాన్ని రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాడు, ఒక విషయాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాడు, ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సాల్వ్ తీసుకురావాలి, చేయాలని బలంగా కంకణం కట్టుకున్నారు ఆయన. తప్పేం లేదు అది. ఇప్పుడు ఆయన మాటల్ని మనమే కాదు అధికార యంత్రాంగం కూడా చూస్తుంది. ఒకవేళ ఏమన్నా పొరపాట్లు జరిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అవును. ఒకవేళ రాజ్యాంగ పరంగా జరగకుండా, చట్టపరంగా జరగకుండా, జీవీఎంసీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు ఏదైనా తొందరపాటు కార్యక్రమాలు చేశారనుకోండి, అధికార పక్షం అనగానే అధికారులందరినీ వెనకేసుకురావడం, ఏం చేసినా వెనకేసుకురావడం అని కాదు. దేర్ షుడ్ బి సమ్ రేషనల్ థింకింగ్ ఉండాలి కదా, రేషనల్ గా కూడా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కాబట్టి రాజకీయ కార్యకర్తలు, రాజకీయ పార్టీల్లో పనిచేసే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాడర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్, వాళ్ళకున్న టైటిల్స్ ని కాసేపు పక్కన పెడితే ప్రజా సమస్యల మీదో జనరల్ సమస్యల మీదో మనం మాట్లాడటంలో తప్పు లేదు. దాన్ని మనం ఎవరూ కూడా ఆక్షేపించకూడదు, నిరోధించకూడదు. హౌవెవర్, ఇక్కడ ఇందాక గురుమూర్తి గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాలుగా అసెంబ్లీలో, మండలిలో రకరకాల సందర్భాల్లో ఏదన్నా కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగిన, మాటలు పెరిగిన 40 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ. సరే, జనసేన అంటే మీకు అందరికీ తెలుసు, మేము నేర్చుకుంటున్నామండి, మేము కొత్త అండి, మేము సీనియర్స్ దగ్గర చూసి నేర్చుకుని మా వంతుగా మేము చేస్తామండి అంటున్నాం. కాబట్టి మీరు కాసేపు జనసేన కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళని కాసేపు పక్కన పెడితే మోస్ట్ సీనియర్స్ వైఎస్ఆర్సీపీలోనూ ఉన్నారు, టీడీపీలోనూ ఉన్నారు. వాళ్ళకి సభ ఎలా జరుగుతుందో తెలుసు. ఐ థింక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ అనుభవాలన్నిటి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అవును. మనకి పుట్టించిన ప్లాట్ఫామ్ మీద మనం మాట్లాడకుండా మనమేదో మన సొంత మేకుల్లో, మన సొంత పేపర్లో, మన సొంత ఊర్లో మాట్లాడుకున్నందు వల్ల ఇంపాక్ట్ ఉండదు. అది ఎలా ఉంటదంటే సింగింగ్ టు ద ఓన్ కాయర్ అంటారు. మన టీంకు మనం పాడుకున్నట్టు ఉంటుంది. మన టీం ఎటు మనం వాదుకుంటారు. మన టీం కాదు, ఎదురు టీంలో కన్విన్స్ చేయాలి. ఒక టీడీపీ కార్యకర్తను కన్విన్స్ చేయాలి, వైఎస్ఆర్ జన కార్యకర్తను కన్విన్స్ చేయాలి, టీడీపీ నాయకుల్ని కన్విన్స్ చేయాలి, హౌస్ ని కన్విన్స్ చేయాలి. హౌస్ కన్విన్స్ చేసి మీరు మాట మార్చగలిగితే ఈ పీపీపీ కరెక్ట్ కాదని చేయగలిగితే అది మీదే కదా విజయం. ఇప్పుడు చంద్ర సాంబశివరావు గారు, మీరు చాలా ఉన్నత విద్యావంతులు, సో మీకు తెలియదేం కాదు. ప్రైవేటీకరణ చేస్తే మెడికల్ కాలేజీ విద్యార్థులు కోల్పోయేటువంటి అంశాలు ఏంటివి చెప్తారా? బెనిఫిట్ కోల్పోయే ఏంటి, బెనిఫిట్ ఏంటి? ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఆలోచనతోనే చేస్తారుగా, అంటే చెడగొట్టాలి వ్యవస్థను చేయరు కదా. బ్రహ్మనాయుడు గారు, ప్రైవేటీకరణ అనేది కరెక్ట్ నామన్క్లేచర్ కాదు. మనం అలా ఆ పదాలు వాడలేదు. ఇవాళ భారతదేశంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అనేక ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. మనకి హైవేలన్నీ కూడా గతంలో బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, బిఓటి అనేవాళ్ళు. అంటే ఒక కంపెనీ బిల్డ్ చేస్తుంది, రోడ్ వేస్తుంది, కొన్నాళ్ల పాటు టోల్ తీసుకుంటుంది, ఆ తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పుద్ది. ఇది ఎందుకు మనం ప్రమోట్ చేసామంటే గవర్నమెంట్ దగ్గర సరిపోను నిధులు లేవు కాబట్టి, మనకి పని త్వరగా కావాలి కాబట్టి, పని జరిగితే దేశాన్ని నిద్రలేపితే త్వరగా ఆర్థిక వ్యవస్థ ముందుకు జరుగుతుంది కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కావాలంటే ప్రైవేట్ వ్యక్తులు కావాలి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ లో ఒక మోడల్ ని తీసుకొచ్చారు. సక్సెస్ఫుల్ గా ఇండియాలో అనేక ప్రాజెక్ట్స్ చేసాం. దాంట్లో హైవే ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఇవాళ కూడా. అలాగే మనం వేరియస్ లింక్స్ కట్టే విషయంలో కానివ్వండి, వంతెనలు కట్టే విషయంలో కానివ్వండి, ఫ్యాక్టరీలు కట్టే విషయంలో కానివ్వండి, ఈ పీపీపీ పార్ట్నర్షిప్ లో మనం ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ప్రొఫెషనల్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ కొద్దిగా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న సబ్జెక్ట్ లో ఈ పీపీపీ అనే పదం కొద్దిగా హార్ష్ గా అనిపిస్తుంది కొంతమందికి. నేను ఒప్పుకుంటాను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది, అధికార పక్షానికి ఉంది. జాగ్రత్తగా కూర్చుని మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన రైడర్స్ ఎలా పెట్టాలి, పేద విద్యార్థులకు నష్టం జరగకుండా, వాళ్ళ షేర్ ఆఫ్ సీట్స్ తగ్గకుండా, వాళ్ళ మీద ఇంకా ఎడిషనల్ భారం పడకుండా, ఇదిగో మనం ఇన్ని కాలేజీలు కడదామండి, ఇన్ని కాలేజీల్లో పేద విద్యార్థులు లేదా గవర్నమెంట్ స్కీమ్ కింద, కన్వీనర్ స్కీమ్ కింద ఇన్ని ఉండాల్సిందే. ఎవరైనా ఏదన్నా పెట్టుబడి పెట్టాము అనుకుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము అనుకుంటే, ప్రపోర్షనేట్ గా ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఇన్ని సీట్ల వరకే వాళ్ళకి కేటాయిద్దాము. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిట్లో కూడా కన్వీనర్ కోటా అని ఉంది, మేనేజ్మెంట్ కోటా అని ఉంది. అవును సార్. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్లు పెరుగుతాయి తరుగుతాయి సార్?
కాదు కాదు ఒక మాట విందాం. ఆ పదం ఎందుకు ఇంత అఫెన్సివ్ గా అనుకుంటున్నారు వైఎస్ఆర్ వాళ్ళు? ఇవాళ మనం ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నప్పుడు, ఇన్ని కాలేజెస్ ఉన్నప్పుడు, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్, అదర్ కాలేజెస్ ఆల్సో, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫీ రింబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారు అన్నారు. మీరు ఫీ రింబర్స్మెంట్ స్కీమ్ తీసుకురావడం అంటే పీపీపీ కాదా? బిల్డింగ్ ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టాడు, వ్యాపారం ప్రైవేట్ వ్యక్తి చేసుకుంటున్నాడు, ఫీజులు గవర్నమెంట్ కడుతుంది. అవును. అంటే ఏమైంది అది? వాళ్ళు ఒక 75%, 60% కన్వీనర్ కోట అంటున్నారు. మిగతా 25% ఇది టోటల్ గా మేము బిల్డింగ్లు కట్టుకున్నాం, ల్యాండ్ కట్టుకున్నాం, మేము సాధక బాధలు మేము పడుతున్నాం, కాబట్టి మాకు ఆ వెసులుబాటు ఇవ్వాలన్నారు. ఇచ్చాం కదా, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చాం, తర్వాత ప్రభుత్వాలు ఇచ్చినాయి, తర్వాత ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాం. ఇదేమి కొత్త పద్ధతి కాదు. ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఈ క్రెడిట్ మాకు రావాలి అనే పాయింట్ లో ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇది ఇబ్బందికరంగా ఉంది. అసలు ఇంకొక విషయం సాంబశివరావు గారు, తెలంగాణలో చూస్తున్నాం కానీ ఈ రేషియోస్ మాట్లాడుకుంటే బాగుంటది. ఆంధ్రప్రదేశ్ లో అఖిలపక్ష సమావేశాలు ఇప్పుడు చూడగలుగుతాం సార్. ఇలాంటి ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ నడుస్తున్నప్పుడు అఖిలపక్ష సమావేశాలకి ఆస్కారం ఉందా సార్? అఖిలపక్ష సమావేశం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. కాకపోతే గత 20, 30, 40 సంవత్సరాల్లో మనం అటు పార్లమెంట్ లో కానివ్వండి, స్టేట్ అసెంబ్లీలో కానివ్వండి, ఫర్ వేరియస్ రీజన్స్ మనం చేయలేకపోతున్నాం. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ నాయకుడు ఆ నాయకుడు కాదు. ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీని ప్రదర్శించడంలో అన్ని పార్టీలు విఫలమైనవి. డౌట్ అబౌట్ ఇట్. అదేదో తప్పు అనే భావన ఉంది. అఖిల పక్షం అంటే ఎందుకు చేయాలి అన్నట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడు? అఖిల పక్షం చేయమంటే నన్ను వచ్చి టీడీపీ ఏదో క్వశ్చన్స్ చేస్తారు, నాకు సమాధానం లేవు కాబట్టి నేను పెట్టను అంటాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు? వాళ్ళు లేదు కాబట్టి ఇప్పుడు మనం పెట్టాలనుకుంటున్నారు. ఇది టిట్ ఫర్ టాట్, మీ ఓన్ డెసిషన్స్, మీ ఓన్ ఫ్యాన్సీస్ కాకుండా ఎవరో ఒకళ్ళు కొద్దిగా తగ్గి పెద్దరికంగా ఆలోచిస్తే వీటికి సమాధానాలు దొరుకుతాయి. లేదంటే మనం టీవీలో చర్చల వరకు పరిమితం అవుతాం. పెద్దలు వాళ్ళ ధోరణి వారు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు రాజు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. మనం ఫీ రింబర్స్మెంట్ ద్వారా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ని ప్రమోట్ చేసినప్పుడు దాన్ని పీపీపీ అని